వారసు నిర్లక్ష్య వైఖరితోటి సింగరేణి కార్మికులు సింగరేణి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, ప్రతి మైన్ మీద, డిపార్ట్మెంట్ల మీద, ఓపెన్ కాస్ట్ల మీద అంబులెన్స్ సౌకర్యం ఉండాలి. ఇంతకుముందు కూడా కొనసాగించారు. 2-3 మైన్ల కన్నా ఒక అంబులెన్స్ పెట్టేది. దీనివల్ల ఏ కార్మికునికైనా ఏదన్నా ఆర్ట్కు సంబంధించింది కానీ, పెరాలసిస్కి సంబంధించింది కానీ, న్యూరోకు సంబంధించింది కానీ జబ్బు కనుక సడన్ గా వచ్చినట్టయితే అప్పుడు అంబులెన్స్ లో ఉన్న సదుపాయంతో ఆ వార్డుకు సంబంధించిన వార్డ్ బాయ్ తోటి ఇన్ టైంలో మనం వేరే హాస్పిటల్కి తరలించినట్టయితే చాలా మంది ప్రాణాలు కోల్పోయింది. మొన్నటికి మొన్న ఫేజ్ 2 OC3లో జరిగిన ప్రమాదం కూడా సేమ్ అసలుంటే. ఇలా అంబులెన్స్ కోసం ఒక గంట సేపు వెయిట్ చేయడం అనేది కూడా చాలా మటుకు ఇంత లాభాల బాటలు నడిపిస్తున్న సింగరేణి కాలేజ్ కంపెనీ రక్షణ చర్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అందుకే జనరల్ మేనేజర్ RG1 గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం, మీరు అన్ని కార్మిక సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. రక్షణకు సంబంధించిన కార్మికుల ఆరోగ్యం విషయంలో ఒక పకడ్బందీ చర్యలతో ముందుకు పోవడం, మైళ్ల మీద తప్పకుండా అంబులెన్స్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ ప్రమాదాన్ని గని ప్రమాదంగా గుర్తించాలి. రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. GM గారు కూడా డిక్లరేషన్ ఇవ్వని చెప్పేసి కూడా చెప్పడం, సూటబుల్ ఎంప్లాయ్మెంట్ తప్పకుండా ఇవ్వాలి. రక్షణ చర్యలు విస్మరించిన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం.